హాయ్ అండి. ఈ వీడియోలో మనం గుమగుమలాడే చింతపండు చారు యొక్క తయారీ విధానం అయితే తెలుసుకుందామండి. దీన్నే రసం అని కూడా అంటారు. ఈ చింతపండు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. డైలీ మనం కర్రీస్తో పాటు కాంబినేషన్లో ఈ చారుని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కాన్స్టిపేషన్ ఈ రోజుల్లో మనం చాలామంది ఫేస్ చేస్తున్నాం కదండి. ఆ కాన్స్టిపేషన్ కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చంటి పిల్లల్లో అరుగుదల అనేది మంచిగా ఉంటుంది. చారుతో కనుక మనం డైలీ వాళ్ళకి ఫుడ్ పెట్టినట్లయితే చంటి పిల్లల్లో ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవు. అంతేకాకుండా ఈ చారుని మటన్ మరియు చికెన్ కర్రీ కాంబినేషన్లో మనం తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. 5 మినిట్స్లో అయిపోతుంది. మనం డైలీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. అది అసలు మనకి స్పైసీగా ఉండదు. ప్లస్ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం యూజ్ చేస్తాం కదా. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ చింతపండు చారు యొక్క తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి చింతపండు, టొమాటో, ఎండుమిర్చి. ఈ చింతపండు వచ్చేసి మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఒక టొమాటోని మీడియం సైజ్ టొమాటోని తీసుకొని నెక్స్ట్ ఎండుమిర్చిని తీసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి అనేది మ్యాష్ చేసుకొని తీసుకోవాలి. ఈ కొత్తిమీర, కరివేపాకు చాలా హెల్దీ అండి. ఇప్పుడైతే ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఫస్ట్ అయితే చింతపండుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర చాలా టేస్ట్ మనకి వస్తుంది. ఈ కరివేపాకు వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మన జుట్టు పెరుగుదలలో కూడా ఈ కరివేపాకు అనేది పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ ధనియాలను అయితే మనం ఇట్లా మ్యాష్ చేసుకొని పౌడర్ లాగా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. దీన్నైతే ఇలా మనం చేతులతోనే ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనం దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పసుపుని కూడా మనం రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ కాబట్టి చాలా యూజెస్ ఉంటాయండి పసుపులో మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే దీన్ని చేతులతోనే ఇట్లా చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు దాని యొక్క గుణాలన్నీ కూడా మనకి ఆ వాటర్లోకి చక్కగా దిగుతాయి. ఇలాగా వాటర్ని మ్యాష్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద అయితే పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రసం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ రసం ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. నెక్స్ట్ దీన్ని ఇట్లా బాగా మరగబెట్టుకోవాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట చారుకి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మరిగిన తర్వాత మనం పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని అయితే చాలా వరకు తగ్గించుకోవచ్చండి. డైలీ మనం కర్రీస్ లేకపోతే ఫ్రైస్, అరటికాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇట్లా వెజ్ కర్రీస్లో కూడా తినొచ్చు. అదేవిధంగా మనం నాన్ వెజ్ కర్రీస్ చింతపండు చారుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం పోపు దినుసులు అయితే జీలకర్ర, వాము, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు వీటిని అయితే తీసుకోవాలి. వీటి వల్ల కూడా చాలా ఔషధ గుణాలు అయితే మనకి ఉంటాయి. వెల్లుల్లి అనేది నేను వంటల్లో బాగా యూజ్ చేస్తానండి. దానివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా వామ్ అనేది మనకి అరుగుదలని ఇస్తుంది. సో ఇలాగా ఎండుమిర్చిని, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని అయితే మనం పోపు దినుసులుగా యూజ్ చేయాలి. ఆయిల్ని అయితే తీసుకొని ఫస్ట్ ఆయిల్లో బాగా మరిగిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని మనం పోపు అయితే పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత మనం ఈ తాలింపు దినుసులను అయితే ఒక్కొక్కటిగా
యాడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ అయితే ఎండుమిర్చిని యాడ్ చేయాలండి. ఎండుమిర్చిని యాడ్ చేసిన తర్వాత ఈ తాలింపు అనేది మాడకుండా చూసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా మిగతా తాలింపు దినుసులు అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి పోపు అనేది. మనం మరిగిన చారు ఉంటుంది కదా, ఆ చారుని ఇందులో తిరగబోసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఒకసారి మనం గరిటెతో తిప్పేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ మరగబెట్టుకున్న ఈ చారుని అయితే దీనిలో పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే మనకి గుమగుమలాడే చింతపండు చారు అనేది రెడీ అవుతుందండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. డైలీ కూడా మనం ఫుడ్లో దీన్ని తీసుకోవచ్చు. అంటే మనం కర్రీస్ వండుకుంటాం కదా, ఆ కర్రీస్ మనకు అరగవనే భయం అనేది ఉండదు. చక్క మటన్ కర్రీ, మన సండే నాన్ వెజ్ కర్రీస్తో పాటు ఈ చారు అనేది చేసుకొని కాంబినేషన్లో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరియు హెల్దీ కూడా. చక్క ఈజీగా ఎటువంటి ఫుడ్ అయినా సరే అరిగిపోతుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. మా పిల్లలైతే అసలు చారుతో నేను అన్నం పెడితే కనుక అసలు వదలకుండా తినేస్తారు. కర్రీస్ అయితే ఇంకొంచెం ఆలోచిస్తారు, కానీ చారు అనేది అసలు వదిలిపెట్టరండి. ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుందండి. ఆమ్లెట్ కాంబినేషన్లో అయినా బాగుంటుంది. అదేవిధంగా వెజ్ కర్రీస్ దొండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, వీటన్నిటిలో కూడా ఈ చింతపండు చారు కాంబినేషను చాలా బాగుంటుంది. ఆంధ్రాలో అయితే కంపల్సరీ డైలీ చారు అనేది పెట్టుకుంటారండి. కర్రీస్తో పాటు కంపల్సరీ చారు అనేది ఉండాల్సిందే. దీన్ని రసం అని కూడా అంటారు చాలామంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.